కుంగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు కింద మట్టి కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడింది. 4 అడుగుల కింద నుంచి నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం కొంత తప్పింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వద్ద పరిస్థితి ఏంటి? ఈ గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శిరీష, హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్ ప్రధాన ద్వారం ఆపోజిట్ లోనే ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ మ్యాన్ హోల్ ఒకసారి కుంగిపోవడంతో కూడా 10 నుంచి లోతైన గోయి ఏర్పడ్డది. దీంతో కొంచెం వెళ్తున్నట్టు కూడా వాహనదారుడు, 2 వీలర్ వ్యక్తి వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా అందులో పడిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పనిచేసే శానిటేషన్ సిబ్బంది అతన్ని రక్షించి పక్క తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాటర్ బోర్డు సిబ్బంది, జిహెచ్ఎం సిబ్బంది అంతా కూడా ఈ సీఏ మొత్తం ఈ లైన్ ని కూడా పూర్తిగా దీన్ని గోతిని వెడల్పు చేసి దీన్ని రిస్టోర్ చేస్తామని చెప్పంటున్నారు. 1991 సంవత్సరంలో దాదాపు 24 సంవత్సరాల క్రితం ఈ వరల్డ్ బ్యాంక్ నిధులతోటి ఈ సివిలేజ్ లైన్ కూడా నిర్మించామని చెప్పేసి వాటర్ బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజి కూడా పైనుంచి వచ్చేటువంటి పూర్తి స్థాయి ఈ సివరేజ్ లైన్ అంతా కూడా ఇక్కడ 3 అటాచ్ లైన్స్ ఉన్నాయి. దీంతో రాత్రి భారీగా కురుస్తున్న వర్షంతో ఒక్కసారిగా మిగతా హుస్సేన్ సాగర్లోకి ఎక్కువ వెళ్ళకుండా ఉండడం కోసం దీని వైపు డైవర్ట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి 1800 mm డయా పైప్ లైన్ ఒక్కసారిగా పైపి పలిగి దాని పైన ఉన్నటువంటి మొత్తం మట్టితో కూడినటువంటి ఏరియానంతా కూడా ఒక్కసారిగా అది క్రషర్ కూడా భారీ గొయ్యి ఏర్పడదని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిగా తవ్వేసి త్వరలోనే రిస్టోర్ చేస్తామని అంటున్నారు. అత్యంత వివిఐపి లైన్ ఇక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా విఐపీలు అంతా కూడా ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటారు. మొన్న ఇక్కడ పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ రోజు భారీ వర్షం వల్ల పెద్ద ఎత్తున సీవేజ్ లైన్ లోకి వరదని రావడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. మనతో పాటు వాటర్ బోర్డు అధికారులు ఇక్కడ ఉన్నారు. వారంతా కూడా దీనికి సంబంధించిన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిన విషయం సంబంధించి ఆరా తీస్తున్నారు. మొత్తం ఈ సివేజ్ లైన్ సంబంధించిన పూర్తి స్థాయి మ్యాప్ ఆధారంగా కూడా ఎక్కడి లైన్స్ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఇక్కడి నుంచి వరదను తప్పించడానికి వచ్చేయాలని చెప్పేసి అంతా కూడా ఆలోచిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి లైన్ అంతా కూడా అంబర్పేట ఎస్టీపీకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి కూడా మొత్తం సీవేజ్ అంతా కూడా ట్రీట్మెంట్ అయ్యి మూసీ నదిలో వదిలిపెడతారు. ఇక్కడి జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ టన్నల్, ఆ తర్వాత హైదర్ కూడా దాని మీద అంబర్పేట మీదుగా అంతా కూడా అక్కడికి వెళ్తుంటుంది. దీనికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా చూస్తూ అధికారులు అంతా కూడా ఎక్కడెక్కడ దీన్ని క్లోజ్ చేయించి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మనతో పాటు వాటర్ బోర్డు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డైరెక్టర్ రామేశ్వరరావు గారు మనం తెలుసుకుందాం. రామేశ్వరరావు గారు, చెప్పండి, ఈ వాటర్ పైప్ లైన్ సంబంధించి ఏ విధంగా జరిగింది, దీన్ని రిస్టోర్ చేయడం కోసం ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఈ మాత్రము ఫ్లడ్ వచ్చింది. రాత్రి అనుకోకుండా 16 సెంటీమీటర్స్ వర్షం ఎక్కువ వచ్చిన వరకు ఏమైందంటే ఫ్లో ఎక్కువైపోయింది, ఆ వెలాసిటీ కూడా ఎక్కువైపోయి మొత్తం సడన్ గా ఒక్కసారి వాటర్ నారాలకి వెళ్ళి వాటర్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఆ వచ్చినప్పుడు ఏమైందంటే, ఇది మా దివ్యశక్తి ఉంది కదా, దివ్యశక్తి అమీర్పేటకి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి నాలాలకి వెళ్ళి ఎక్కువ వాటర్ అంతా వచ్చేసరికి ఇక్కడ మ్యాన్హోల్ కొద్దిగా తెలియదు, అది ఆ మ్యాన్హోల్ ఇన్సైడ్ ఎప్పుడు డ్యామేజ్ తెలియదు. బికాస్ ఆఫ్ బీటీ రోడ్ కంప్లీట్ క్లోజ్ అయి ఉండే, అంటే దీంట్లో గ్యాసెస్ వల్ల కూడా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ డ్యామేజ్ ఎప్పుడో అది అయిపోయింది. అది ఇప్పుడు లక్కీగా ఏమైందంటే, ఈరోజు అది చిన్న పార్ట్ హోల్ అనుకున్నారు, పార్ట్ హోల్ ఫిల్అప్ చేద్దామని పోయే లోపల చూస్తే అది కంప్లీట్గా హోల్ ఉంది. కాబట్టి లక్కీగా ఎవరికి ఏం జరగలేదు కాబట్టి మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది మాత్రం 1800 mm డయా ఆర్సీసీ పైప్ లైన్ 25 years బ్యాక్ వరల్డ్ బ్యాంక్లో చేసినటువంటి వర్క్ ఇది అనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు దీన్ని ఎప్పుడు మేము రిపేర్ చేయలేదు. 5 కిలోమీటర్లు ఉంది ఎక్కడ నుండి, దివ్యశక్తి నుంచి మన జిహెచ్ఎంసీ ఆఫీస్ అపోజిట్ ఒక వెల్ లాక్ ఉంది కదా, అక్కడి వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ నేల నుంచి మొత్తం ఈ సీవేజ్ వాటర్ అంతా కూడా అంబర్పేటకి వెళ్తుంది. అంబర్పేటలో ట్రీట్ చేసి ఆ ట్రీట్ అయిన వాటర్ మూసీలోకి వదలడం జరుగుతుంది. ఇది ఇటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ వస్తుందని ఏ విధంగా డైవర్ట్ చేశారు సార్ దీని అంతా కూడా? ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ కాలనీకి వెళ్ళి వాటర్ వస్తుంది మెయిన్ లైన్ లో. ఇప్పుడు డిఫరెంట్ కాలనీకి వెళ్ళి వచ్చింది, అన్నింటి కూడా బ్లాక్ చేస్తాము. అవసరం అనుకుంటే అప్ స్ట్రీమ్ సైడ్ లోపల ఒక మ్యాన్హోల్ లోపల మేము డీవాటరింగ్ పంప్ సైడ్ పెద్ద కెపాసిటీ పెట్టేసి ఇక్కడ వాటర్ రాకుండా చేసేసి మేము దాన్ని ఏం చేస్తామంటే వీళ్ళు అటెండ్ ఇక్కడ ఛాంబర్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం సార్. అది మా ప్లానింగ్. చేయడం కోసం ఎన్ని రోజులు సమయం పడుతుంది, మొత్తం రిస్టోర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని రోజులు సమయం పడుతుంది అనే దానికంటే ముందు అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్లోర్ని మొత్తం డైవర్ట్ చేసేంత వరకు ఎన్ని రోజులు సమయం పడుతుందనే చెప్పలేము. ఇప్పుడు సపోజ్ పైప్ లైన్ టు పైప్ లైన్ డ్యామేజ్ ఉంటే 2-3 డేస్లో అయిపోతుంది. అదే ఎక్స్టెన్స్ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉండి మాన్యువల్ అది కొలాప్స్ అయిందే మాత్రం ఒక వారం రోజులు పడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి 2 ఐఎన్డి స్ట్రక్చర్స్ ఉన్నాయి. 2 ఐఎన్డి స్ట్రక్చర్స్ నుంచి వాటర్ని డైవర్ట్ చేస్తాము. ఆ వాటర్ దీంట్లోకి రాదు. దీనికి యాక్చువల్ జూబ్లీ హిల్స్, యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్, మన శ్రీకృష్ణ నగర్,
బల్కంపేట్ అంత వాటర్ కూడా సీవేజ్ అంతా కూడా ఇళ్ళకి వస్తుంది. అందువల్ల ఇది డైవర్ట్ చేసి ఈ రోజు నైట్ ఒక కంక్లూజన్కి వస్తాం హౌ టు అటెండ్ దిస్ అని. అది కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఎలా టేకప్ చేయాలనేది ఆలోచిస్తాం. చూస్తున్నాం అధికారంతా కూడా దీన్ని ఒక వారం రోజుల సమయంలో పూర్తిగా రిస్టోర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ కూడా అక్కడ పైనుంచి పెద్ద ఎత్తున వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. అంబర్పేట దివ్యశక్తి అపార్ట్మెంట్స్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి లైన్ ను హుసేన్ సాగర్ లోకి రాత్రి వరద వచ్చి రావడం సందర్భంగా అటు వెళ్లకుండా ఇటు డైవర్ట్ చేయడం మూలంగానే భారీ ప్రెజర్ పెరిగి ఈ పైప్ లైన్ చిన్న బ్లాస్టింగ్ గా మారి పైన ఉన్నటువంటి మట్టినంతా కూడా ప్రెజర్ తో తోసేసిన కారణంగా ఈ భారీ గొయ్యి ఏర్పడదని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి భారీ గొయ్యి పడడం సందర్భంగా ఎవరు ఇందులో పడిపోకపోవడం తోటి హ్యూమన్ లాస్ తప్పడంతో కూడా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే జిహెచ్ఐ కమిషనర్ అదేవిధంగా జనార్దన్ రెడ్డితో పాటు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్, రాష్ట్ర మంత్రులు తల శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి, ఇప్పుడు పెద్ద ఎత్తున వరద వస్తున్న సందర్భంగా దాన్ని డైవర్ట్ చేస్తే ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయం కూడా ఆలోచించి ఆ విధంగా అన్ని రకాల టెక్నికల్ గా సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే దీన్ని రిపేర్ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. శిరీష, థ్యాంక్ యూ ఏకస్వామి.